జపాన్లో 6G నెట్వర్క్ 2030 నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. జపాన్తో పాటు దక్షిణ కొరియా, చైనా, ఫిన్లాండ్ కూడా 6G నెట్వర్క్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా 6G నెట్వర్క్ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అభివృద్ధి చెందుతుందని, అంతర్జాతీయంగా ఎక్కడా లేని విధంగా తక్కువ ధరకే మొబైల్ డేటా ప్లాన్ను అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 5G సాంకేతికత అందుబాటులో ఉందని, త్వరలోనే 6G సాంకేతికతను ప్రజలకు పరిచయం చేసేందుకు భారత్ వడివడిగా అడుగులు వేస్తుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 6G టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపారు. దీంతో 6G సాంకేతికత దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచంలో అగ్రగామిగా ఎదగడానికి భారతదేశం 6G సాంకేతికను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ TSP పై ఇటీవల ఏర్పాటు చేసిన స్టేక్ హోల్డర్ అడ్వైజరీ కమిటీ SECతో కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని రెండో సమావేశాన్ని నిర్వహించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ DOT టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, BSNL ప్రతినిధులతో చర్చలు జరిపింది. గత వారంలో టెలికాం ఆపరేటర్లతో జరిగిన రెండో సలహా కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అక్కడ 6G టెక్నాలజీ అభివృద్ధిలో ముందడుగు వేయాలని కోరారు. PM మోడీ ప్రకటన తర్వాత జ్యోతిరాదిత్య 6G టెక్నాలజీని ప్రారంభించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తద్వారా భారతదేశంలో 6G టెక్నాలజీని మొదట ప్రారంభించవచ్చు. ఇంటర్నెట్లోని సమాచారం టెలికాం ఆపరేటర్ల సమావేశంలో రైట్ ఆఫ్ వే అనుమతులను సరళీకృతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భారతదేశంలో 6G సేవలను ప్రారంభించడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. తద్వారా 6G హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ను అందుబాటులోకి తీసుకురావచ్చు. భారతదేశం అత్యంత వేగంగా 5G టెక్నాలజీని విడుదల చేస్తున్న దేశం. భారతదేశం 5G, 6G నెట్వర్క్లను ఫుల్ ప్రూఫ్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అలాగే స్వదేశీ సాంకేతికను ఇందులో ఉపయోగించాలి. అందుకే 6G సెమీ కండక్టర్లను దేశీయంగానే తయారు చేయాలని భారత్ భావిస్తుంది. అసలు 6G నెట్వర్క్ అంటే ఏంటి? 5G నెట్వర్క్ను అడ్వాన్స్డ్ వర్షన్గా ఈ 6G నెట్వర్క్ అన్నమాట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు సైతం 5G సేవలు విస్తరిస్తున్నట్లు టెలికాం నెట్వర్క్ సంస్థలు చెప్తున్నాయి. ఇక 6G నెట్వర్క్ 5G కంటే 1000 రెట్ల వేగంతో పనిచేస్తుంది. టెలికాం విభాగం విడుదల చేసిన 6G డాక్యుమెంటరీ ప్రకారం 5G నెట్వర్క్ సెకన్కు 10 గిగాబైట్స్ వేగంతో పనిచేస్తే 6G సెకన్కు 1 టెరాబైట్ వేగంతో పనిచేస్తుంది. ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల పరంగా 5G ఆపరేటర్లు 24 GHz నుంచి 66 GHz స్పెక్ట్రమ్ వేవ్లను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల డేటా బదిలీ వేగంగా జరుగుతుంది. 6G టెక్నాలజీలో స్పెక్ట్రమ్ వేవ్లు 30 GHz నుంచి 300 GHz దాటి టెరాహెర్ట్జ్ల వరకు ఉపయోగించవచ్చు. ప్రస్తుతం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ సిటీలు, రిమోట్ హెల్త్ కేర్ వంటి సేవల్లో 5G నెట్వర్క్ కీలకం కానుంది. 6G ద్వారా ఈ సేవలు మరింత ఆధునిక సాంకేతికతో వినియోగదారులను అందుబాటులోకి వస్తాయని టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు 6G నెట్వర్క్ ద్వారా HD క్వాలిటీ కలిగిన 100 సినిమాలను 1 నిమిషంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కారులో లేదా విమానంలో ప్రయాణిస్తూ ఫోన్ ద్వారా వేర్వేరు సాంకేతికలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల ఎంత దూరంలో ఉన్న డివైజులనైనా ఫోన్తో కంట్రోల్ చేయడంతో పాటు ఒకేసారి అధిక సంఖ్యలో వేర్వేరు గ్యాడ్జెట్లతో అనుసంధానం కావచ్చు. 6G నెట్వర్క్ వాస్తవిక ప్రపంచానికి, డిజిటల్ వరల్డ్కు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు 6G సేవలను ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలోనూ ఏకకాలంలో ప్రారంభించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.